హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో డ్వాక్రా మహిళలపై కూటమి సర్కార్ వరుసగా వరాలు కురిపిస్తోంది. ఇప్పటికే డ్వాక్రా గ్రూపుల్ని బలోపేతం చేయడంతో పాటు వారి ఆర్థిక స్వావలంబన కోసం పలు కొత్త కార్యక్రమాలు చేపడుతోంది ప్రభుత్వం. ఇదే క్రమంలో స్త్రీనిధి పేరుతో మరో కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళల్ని ఉద్యోగాలు చేసుకునే స్థాయి నుంచి పారిశ్రామికవేత్తలుగా మార్చే స్థాయికి తీసుకువెళ్లడమే ఈ పథకం లక్ష్యమని చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ప్రకటించారు. డ్వాక్రా మహిళల కోసం తీసుకొచ్చిన స్త్రీనిధి పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకాన్ని స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్తో అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పథకంలో అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు 3 లక్షల వరకు యూనిట్ వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లను స్త్రీనిధి రుణం ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనిని PMFME పథకం కింద లభించే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అందిస్తారు. ఈ పథకంలో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్ళు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి స్థానిక ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి జిల్లాలోని జిల్లా సమాఖ్యలను జిల్లా రీసోర్స్ ఆర్గనైజేషన్గా పరిగణించి వారి ద్వారా ఆసక్తి, సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలను గుర్తించడం చేశారు. ఈ పథకంలో ఎంపికైన మహిళలకు ముడిసరుకు సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను ప్రభుత్వం తరపున కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. మహిళలకు కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా వారి వ్యాపారం విజయవంతమయ్యే వరకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ మహిళలు కూడా పారిశ్రామికవేత్తలుగా తయారు కావడంతో ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి లక్ష్యంలో ఇది భాగమన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.